హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఓజస్విని క్రియేట్స్. ఇప్పుడైతే యాక్చువల్లీ మేము పాపికొండల నుంచి డైరెక్ట్లీ హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ సడన్లీ మా ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది అన్నమాట. మేము కాకినాడ బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో మేము కాకినాడ బీచ్కి వెళ్ళడానికి వీ హ్యావ్ టు ట్రావెల్ 3 hills ఆఫ్ ఘాట్ రోడ్ అనమాట. అంటే ఘాట్ రోడ్ నుంచి వెళ్ళాలి. మాకు అసలు ఐడియా కూడా లేదు మేము ఎలా వెళ్తున్నాం ఏంటో. జస్ట్ గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని గూగుల్ తల్లిని నమ్ముకొని నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు మేము వెళ్ళిపోయినాము. అండ్ దెన్ వీ గాట్ టు నో దట్ దిస్ ఈజ్ ఎ డీప్ ఫారెస్ట్. ఇది డీప్ ఫారెస్ట్, పీక్ ఘాట్ రోడ్స్ అన్నమాట. అండ్ లిటరలీ అసలు ముందుకి రోడ్డు ఉందా లేదా అనే పాయింట్లో మేము వెళ్తున్నాం అన్నమాట. కార్లో ఉన్న మా మమ్మీ వాళ్ళు కానీ పిల్లలు కానీ అందరు చాలా భయపడ్డారు లిటరలీ. అండ్ అట్ వన్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ మేము ఇక్కడికి రీచ్ అయ్యామా అని ఒక క్వశ్చన్ మార్క్తో ఉండే అన్నమాట. లిటరలీ మీరు మొత్తం చూడండి, వీడియో అంతా కంప్లీట్గా చూడండి. అసలు ఎంత థ్రిల్లింగ్ ఉంటుందంటే అందులో మా కార్ మాకు ఇంకా థ్రిల్లింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మొత్తం వైల్డ్ ఫైర్స్ అన్నమాట. మనకి రీసెంట్గా లాస్ ఏంజల్స్లో ఎలా అయింది సేమ్ అలాగే ఫుల్ ఫారెస్ట్ అంతా వైల్డ్ ఫైర్స్ అంటుకున్నాయి అన్నమాట. అంటే నేను కొంచెం క్యాప్చర్ చేయాల్సిన వరకు చేశాను. యాక్చువల్లీ చాలా వరకు అంటే మేము స్పీడ్లో ఉన్నాము, మేము కార్ ఎక్కడ ఆపలేదు, మేము రిస్క్ తీసుకోలేదు. సో స్పీడ్లో ఉండడం వల్ల నేను కొన్ని క్యాప్చర్ చేశాను. చూడండి, బికాజ్ ఆ కొన్ని కూడా అంటే ఓకే వైల్డ్ ఫైర్స్ అంటే ఇలా ఉంటాయా అని ఒక థాట్లో ఉండే అనమాట. అంటే దగ్గర మా పక్కకి వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడేమో వీవర్ లిటరలీ అంటే అయ్యో తీయలేదు కదా అని ఒక పాయింట్లో ఉండే. కానీ తర్వాత ఇంకా ఏదో ఒకటి క్యాప్చర్ చెయ్యాలి అని ఇంకా ఫాస్ట్గా మొబైల్ తీసి క్యాప్చర్ చేస్తున్నాను అనమాట. ఇది డీప్ ఫారెస్ట్, ఒక 50 కిలోమీటర్ ఘాట్ తర్వాత వచ్చినాం అనమాట. వచ్చి ఇక్కడ బ్యాంబూ. సో గాయస్, ఇక్కడ వచ్చేసి మేము బ్యాంబూ చికెన్ ఆఫ్టర్ అ డీప్ ఫారెస్ట్ ఘాట్ రోడ్ తర్వాత మాకు ఒక్క షాప్ అనేది కనిపించింది అనమాట. సో ఇక్కడ మేము మా కార్ అనేది ఆపేసాము. యాక్చువల్లీ మా కార్ చాలా 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 హీట్ అయిపోయింది, ఎక్కడ ఆగిపోతుంది ఆ డీప్ ఫారెస్ట్లో అని మేము కూడా భయపడుతున్నాం. కానీ ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో ఇక్కడ మా డాడీ కార్ అంతా ఓపెన్ చేసేసినాం అనమాట. సో దిగారు బికాజ్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. అంటే అందరు చాలా భయపడిపోయినారనమాట. లైక్ ఏమవుతుందో కార్ ఎక్కడ స్టాప్ అవుతుంది ఏమవుతుంది అనే పాయింట్లో. చూడండి గైస్, మొత్తము డార్క్ చీకటే. ఇక్కడ 2 షాపులు ఉన్నాయన్నమాట. అండ్ మొత్తం కంప్లీట్ బండి కూలింగ్కి పెట్టేసినాము. అండ్ ఇక్కడికి రాగానే మాకు చాలా చల్లగా అయిపోయింది క్లైమేట్ అంతా. అండ్ కొంచెం ఏదో పైన లగేజ్ ప్రాబ్లం అయితే మా డాడీ కొంచెం ఫిక్స్ చేస్తున్నాడు అనమాట దాన్ని. ఒకటేసారి వద్దా కోడి అంత పైకి ఎక్కిందా?
సో గైస్ అక్కడికైతే మా ఘాట్ రోడ్ ఎండ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మేము చిన్న చిన్న విలేజెస్ని దాటుకొని వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ప్రాపర్ పల్లెటూరులో జాతర ఎలా అవుతుందో అట్లా చేస్తున్నారనమాట. మొత్తం ఫుల్ లైటింగ్తో చాలా బాగున్నాయి. లైక్ ఒక ఎగ్జిబిషన్ లెక్క ఉండే, చాలా బాగుండే. సో అక్కడ నుంచి మేము క్రాస్ అయిపోయినాము. క్రాస్ అయ్యి ఇంకా నెక్స్ట్ అన్ని విలేజెస్ అన్నీ దాటుకుంటూ వెళ్తున్నాం. అండ్ హియర్ ఇస్ మార్నింగ్ మేము కాకినాడ బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. హియర్ ఇస్ అవర్ ఫ్యామిలీ. యాక్చువల్లీ ఏమైందంటే నైట్ మాకు 3:34 అయిపోయింది, ఎర్లీ మార్నింగ్. మేము రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అందరము మళ్ళీ బీచ్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో బీచ్లో కొంతసేపు ఎంజాయ్ చేస్తాం, చూడండి అది కూడా. సో గైస్ మేమైతే ఇప్పుడు ఎన్టీఆర్ బీచ్కి వెళ్తున్నాం అనమాట కాకినాడలో. ఇది హార్బర్కి దగ్గర ఉంటుంది అనమాట. సో వేర్ పుష్ప మూవీ షూటింగ్ కూడా అయింది కదా, లైక్ పుష్ప 2ది స్టార్టింగ్ ఫస్ట్ 2 షార్ట్స్ కూడా ఇదే హార్బర్లో అయిందనమాట. సో చాలా ఎండ ఉండేది, ఇట్స్ లైక్ టోటలీ సన్నీ అనమాట. కానీ అయినా ఇంకేం చేద్దాం, బీచ్ అనగానే ఆ వాటర్ అనగానే టెంప్ట్ అయిపోతాం కాబట్టి. సో ఇప్పుడు మేము ఎన్టీఆర్ బీచ్ దగ్గరికి వచ్చేసాం. సో గాయస్ ఇక్కడికైతే మా కాకినాడ, భద్రాచలం, పాపికొండలు ట్రిప్ అయితే అయిపోయిందనమాట. వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా వీకెండ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఈ బ్రిడ్జ్, ఆ వాటర్ ఎంత బాగుంది కదా సీనరీ. సో మంచిగా అనిపించింది. సో గాయస్ ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి. అసలు ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎనర్జెటిక్గా అంటే ఆ ప్యాకింగ్, ఆ ఊపే వేరుంటుంది. కానీ వచ్చేటప్పుడు ఏదో అయిపోయింది, ఏదో కూలిపోయినాం అన్నట్టు వస్తామన్నమాట. సో ఎనీవేస్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ హ్యాపీ ట్రిప్. సో గైస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా కాకినాడ నుంచి ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. ఐల్ బీ బ్యాక్ విత్ అ వండర్ఫుల్. బాయ్ బాయ్.